ఇదిగోండి పండు మిరగాయ పచ్చడి. ఇప్పుడు చూసారుగా ఈ రకంగా చక్కగా కలుపుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి పండు మిరగాయ పచ్చడి పెట్టింది పేరు. పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని చక్కగా కమ్మగా తినాలి. బాగా అమోఘంగా ఉందండి. కొంచెం ఇంత బెల్లం కూడా తగిలిచ్చామేమో, పిల్లలు కూడా తినేయచ్చు. చాలా బాగుంది. సూపర్ అండి. పండు మిరగాయ పచ్చడి అంటే పచ్చడి కాదండి, అంత బాగా కుదిరింది. తినే కొద్దిగా తినాలనిపిస్తుందండి. చక్కగా అన్నీ సూపర్గా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.